ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లోకి యష్మి వాళ్ళ నాన్నగారు వచ్చారు. అయితే యష్మి వాళ్ళ నాన్నగారు నిఖిల్‌తో, పృథ్వీతో చాలా స్పెషల్‌గా మాట్లాడారు. అయితే పేరెంట్స్ అందరూ వస్తున్నారు. ఫస్ట్ నబీల్ వాళ్ళ మదర్ వచ్చారు. ఆ తర్వాత రోహిణి వాళ్ళ మదర్ వచ్చారు. ఇక యష్మి వాళ్ళ ఫాదర్ చాలా అంటే చాలా పెద్ద సస్పెన్స్ తర్వాత వచ్చారు. మొదటగా లైవ్‌లో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే యష్మి కోసం పైనుంచి మొగలై అంటూ ప్రింట్ చేసిన రాకెట్స్ పంపించాడు బిగ్ బాస్. ఆ తర్వాత మంచి గ్రీన్ మిరపకాయ బిర్యానీ పంపించాడు. అయితే యష్మి ఏమో వాళ్ళ నాన్నని తలుచుకుని, తలుచుకుని ఏడుస్తూనే ఉంది. ఎందుకంటే వస్తారు, వస్తారు, వస్తారు అనుకోవడం వేరు, ఎదురు చూడడం వేరు, బాధగా అనిపిస్తుంది కదా! అయితే యష్మి అలా వెయిట్ చేస్తున్న సమయంలో ఇక వాళ్ళ నాన్నగారొస్తారు. చాలా సేపు యష్మితో మాట్లాడిన తర్వాత ఇక యష్మి ఏడుస్తుంటే పృథ్వీని, నిఖిల్‌ని పిలిచి మీరు యష్మిని బాగా చూసుకోండి. అయితే యష్మికి కొంచెం కోపం చిన్నప్పటి నుంచి ఎక్కువే. కానీ అది జస్ట్ 2 మినిట్స్ ఉంటుంది అని మాట్లాడారు. అయితే వాటర్ టాస్క్‌లో కొంచెం ఫిజికల్ హ్యాండ్లింగ్ అవ్వటం, అప్పుడు నిఖిల్‌కి, యష్మికి మధ్య గొడవైంది కదా! దాని గురించి మాట్లాడుతూ నిఖిల్‌తో చెప్పారంట. గేమ్‌లా తీసుకోండి. మీరు ఏది సీరియస్‌గా తీసుకోవద్దు. నార్మల్‌గా ఉండండి అంటూ మాట్లాడారట. అయితే నిఖిల్ ఏమో సారీ అంకుల్, నేను యష్మి కావాలని చేయలేదు అలాగా అంటే, అప్పుడు యష్మి వాళ్ళ ఫాదర్ అన్నారంట, లేదు లేదు, గేమ్‌లో ఇదంతా ఒక భాగమే. మీరందరూ బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉన్నారు. చాలా బాగా ఆడండి. ఇలాగే స్ట్రాంగ్‌గా ఆడండి అంటూ యష్మికి చెప్పారంట. నువ్వు ఏడవద్దు. ఏడిస్తే నువ్వు చాలా బ్యాడ్ అవుతున్నావు. నువ్వు స్ట్రాంగ్ కదా! ఇంట్లో కూడా నా మీద కూడా అరుస్తావు కదా! ఎందుకని ఇలా ఏడుస్తున్నావు అని చెప్పేసి అన్నారట. మరి నిఖిల్‌ను, పృథ్వీ ఇద్దరు కూడా మాట తీసుకున్నారంట. మాట ఇచ్చారంట, నేను యష్మిని చూసుకుంటాం, బాగా చూసుకుంటాం అని చెప్పేసి. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.